హనుమంతుడిని శనిదేవుడు శపించాడని మీకు తెలుసా? ఒకరోజు హనుమంతుడు ధ్యానం చేస్తున్నప్పుడు శనిదేవుడు అక్కడికి వస్తాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి చూసి ఎవరు నీవు అని అడుగుతాడు. తనని గుర్తుపట్టలేదని శనిదేవుడు విపరీతమైన కోపముతో, ఓ హనుమ, నేను నిన్ను 7 సంవత్సరాలు శపిస్తాను, అప్పుడు నీకు నేనెవరో బాగా తెలిసొస్తుంది అని అంటాడు. హనుమంతుడు అతన్ని పట్టించుకోకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శనిదేవుడు ఆగ్రహంతో ధ్యానం చేస్తున్న హనుమంతుని చేతులు పట్టుకొని లాగుతాడు. హనుమంతుడు ధ్యానానికి భంగం కలిగినందుకు తన తోకతో శనిదేవుణ్ణి చుట్టేసి బలంగా ఛాతీ మీద కొడతాడు. తన తప్పు తెలుసుకున్న శనిదేవుడు, ఓ వానరరాజా, దయ చూపించు, నా అహంకారం వల్ల ఇలా జరిగింది, ఇంకెప్పుడు నీ నీడను కూడా తాకను అంటాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవునికి గాయాలపై నువ్వుల నూనె రాసి, నా నీడను మాత్రమే కాదు, నా భక్తుల నీడను కూడా నువ్వు తాకకూడదు అని అంటాడు. అది విన్న శనిదేవుడు, ఎవరైతే భక్తితో శనివారం నాకు నువ్వుల నూనె సమర్పిస్తారో వాళ్ళ కష్టాల నుండి వాళ్ళని విముక్తి కల్పిస్తాను అంటాడు. మీకు హనుమంతుడు అంటే ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.